కృపను బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేయుచున్నాను. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దామండి. చిన్న కీర్తన పాడుకుందామండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మహోన్నతుడ, సర్వోన్నతుడ, గొప్ప దేవానికి స్తోత్రం. ఇప్పటి వరకు మహిమా స్వరూపుడుగా మా మధ్యలో సంచరించిన దేవానికి స్తోత్రం. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా నోట మీ మాటలు ఉంచి తండ్రి, బిడ్డలకు ఏది అవసరమైందో అయ్యా నా ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. బిడ్డల హృదయాల్లోకి మీరే సూటిగా తేటగా మాట్లాడమని, ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. చాలామంది ఆసక్తితో వచ్చి ఉన్నారు, చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఈ ఉపవాస ప్రార్థన దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మాకు తెలిసిన వారు చెప్తూ ఉన్నారు, చాలా ఉపవాస ప్రార్థన చాలా బలంగా జరుగుతుంది, మేము మేళ్లను పొందుకుంటున్నాము అని. రాత్రి మేము వచ్చేసరికి 1 అయిందండి. ఉపవాస ప్రార్థన కోసము నేను వచ్చాను హడావుడిగా. ఉదయమే వద్దాం అనుకున్నాను, కానీ దేవుని ప్రేమ, దేవుని సన్నిధి బలవంతం చేసింది. హుటాహుటిన మేము బయలుదేరి రాత్రి వచ్చేసరికి 1:30 అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కూడా ఆ పట్టణంలో కూడా, ఒంగోలు పట్టణంలో కూడా చాలామంది మంచి సాక్ష్యాన్ని చెప్పారు. ఉపవాస ప్రార్థన చాలా బాగా జరిగిస్తున్నావమ్మా, దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అని చాలామంది దైవజనులు అయితే చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలామంది దైవజనులు కూడా ఫోన్ కాల్ చేసి చెప్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థన చాలా బలంగా జరిపిస్తుంది లిడియా అని చెప్పి. చాలామంది సేవకులు కూడా నిన్నైతే అగస్టిన్ అంకులు, ఒంగోలులో ఉన్న డిజే అగస్టిన్ గారు, ప్రసిద్ధిగాంచిన దైవజనులు, అదేవిధంగా పాటల రచయిత, ఆయన కూడా దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడమ్మా. ఇంకా అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన మమ్మల్ని పిలుచుకొని చాలాసేపు కొన్ని సలహాలు ఇచ్చి మమ్మల్ని పంపించి తను ప్రార్థన ద్వారా మమ్మల్ని పంపించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మొదటిగా నేను మీకు ఒక సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను. గత సంవత్సరం మేము ఒంగోలు ఇదే రోజుల్లో వెళ్ళాము. మామయ్య జ్ఞాపకార్థం ఉంటుంది కదా, జనవరి 14న ప్రతి సంవత్సరం వెళ్తాము. వెళ్ళి అందరము కూడి ఘనముగా అక్కడ ఒక కూడిక ఏర్పాటు చేసుకొని వస్తాము. అయితే లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాము, పాస్టర్ గారు నేను వెళ్ళాము. ఒక ఆంటీ మమ్మల్ని ఇంటికి పిలిచింది, పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పి. మేము ఆ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ పాప ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ఎందుకమ్మా బాధపడుతూ ఉన్నామంటే, పాస్టర్ గారు నేను అడిగాము, అక్క చాలా సంవత్సరాలైంది బిడ్డలు లేక చాలా బాధ చెందుతూ ఉన్నాను, చాలామంది సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు, దాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటే, నేను మాస్టర్ గారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసాం ఆ బిడ్డ కోసము. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసి ఆ బిడ్డకు ఒక వాగ్దానం ఇచ్చి వెళ్ళాం, మరుసటి సంవత్సరానికి నీ కౌగిట బిడ్డ ఉంటుంది అని చెప్పి. అయితే ఆ బిడ్డ అవునన్నా నేను విశ్వసిస్తాను అని చెప్పింది. నేను కూడా వచ్చేటప్పుడు చెప్పాను, అమ్మ నువ్వు కానీ విశ్వాసముతో, సేవకుడు మాట చెప్తాడు, సేవకుడి మాటను దేవుడు రూఢిపరుస్తాడు. సేవకుడి నోట ఏ మాట అయితే వస్తుందో దేవుడు దానిని రూఢిపరుస్తాడు. సేవకుడు ఆ మాట చెప్పి వెళ్ళడమే కాదు, చెప్పిన సేవకుడైనా చెప్పిన సేవకురాలైనా ఆ మాటను పట్టుకొని ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో, దేవుని పాదాల ముందు ఆ సమస్య కోసం ప్రతినిత్యము ప్రార్థన చేస్తారండి. సేవకుడు ఒక వాగ్దానపూర్వకంగా చెప్పాడంటే చెప్పడమే కాదు, ఆ మాట కోసం ప్రతినిత్యము ప్రార్థన చేస్తారు. అట్లానే ఆ బిడ్డగా చెప్పి వచ్చాము మేము.
మరుసటి సంవత్సరానికి దేవుడు నీకు బిడ్డను ఇస్తాడు, నువ్వు ప్రెగ్నెంట్గా ఉంటావమ్మా అంటే, అన్న అక్క నీ మాట ద్వారా మాకు జరిగితే బాగుండు అంటే, మేము కాదు నువ్వు విశ్వసించు, మేము చెప్తున్నాము నువ్వు విశ్వసించు అని ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని నేను చెప్పి వచ్చాము, ఇద్దరము చెప్పి వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న ఆ బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంది. నడవలేక వచ్చింది మా దగ్గరికి. ఏందమ్మా అంటే, అక్క 9వ నెల అక్క అని చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం వేస్తుందో. ఆ బిడ్డ అందరికీ అదే సాక్ష్యం చెప్తుంది అంట. ఫిలిప్ అన్న వదినమ్మ వచ్చి నాకు చెప్పారు ఆ మాట. దేవుడు ఆ సేవకుడి మాటను రూఢిపరిచాడు. ఇప్పుడు ఆ బిడ్డ 9వ నెల, ఆ బిడ్డ ప్రసవం కోసం ప్రార్థించమని తన తల్లి కోరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మేళ్ళు అండి, కొన్నే చెప్పగలుగుతున్నాము, చెప్పలేనివి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. మనము విశ్వాసముతో అండి ఏదో వస్తున్నాము వెళుతున్నాము వాక్యం వింటున్నామంటే కాదు, విశ్వాసముతో రావాలి. ఈ కార్యం నాకు జరిగిద్ది, అట్లానే మేళ్లను పొందాలనే రావడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలను, నువ్వు దేవుని సన్నిధికి ఎలా రావాలి? నేను నా దేవునితో సదాకాలం నేను జీవించాలి, నేను నా యేసయ్యతో గడపాలి, నా యేసయ్య కొరకే జీవించాలని ఒక నిత్య నిబంధన కూడా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అలాంటి నిత్య నిబంధన చేసుకుంటామో, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి ప్రతి సమస్యగా విడుదల కలిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఆ బిడ్డ ఎంత సంతోషంగా ఉందో. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మ్యారేజ్ అయిందని చెప్పింది. కానీ సేవకుడి మాటను దేవుడు రూఢిపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానం, ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఈ క్రొత్త సంవత్సరంలో మనము పాటించవలసిన కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పోయిన వారం ఏం చెప్పుకున్నామండి? ఏ విషయాలు పాటిస్తే ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము, అవునా కాదా? అయితే ఈరోజు కొత్త అలవాట్లు ఈరోజు మనము నేర్చుకుందాము. ఉపవాస ప్రార్థనలో క్రొత్త అలవాట్ల గురించి మనం ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా పెద్దగా చదవండి. 4, 5, 6, 7. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చదువు. దేనిని గూర్చియో చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు సంఘానికి అద్భుతమైన విషయాలు వ్రాస్తున్నాడు. ఇవి మన ప్రార్థనా జీవితానికి అన్వయించుకొని జీవించిన ఎడల మనము గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలము. ఏంటి పాస్టమ్మ గారు ఈ సంవత్సరం మనం చేయవలసినవి ఏంటి, మనం పొందుకోవలసిన ఆశీర్వాదాలు ఏంటి అనంటే, మొదటిగా మనం ఏం చేయాలంటే దేనిని గూర్చియు చింతపడకుడి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? దేనిని గూర్చియు చింతపడకుడి. రెండోదిగా ఏంటంటే ప్రతి విషయంలో ప్రార్థించండి. మూడోదిగా ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. కార్యములు జరగక ముందే మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. మూడవది. నాలుగవది మంచి విషయములపై మనము ధ్యానం ఉంచాలి. మొదటిగా ఏందండి? దేనిని గుర్చియు చింతపడకూడదు. రెండోది ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. మూడోదిగా కార్యము జరగక ముందే మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగోదిగా ఏం చేయాలి? మంచి విషయములపై మనం ఏం చేయాలంటే ధ్యానము చేయాలి. మంచి విషయాలపై మనం ఏం చేయాలి? ధ్యానము చేయాలి. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. 5వ వచనం చూడండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి మీరు చింతపడకుడి. అవునా కదండి? చాలామంది జీవితాల్లో మనం ఎక్కడ చూసినా చింత, బాధ, దిగులు, వేదన, ఇంకా ఎన్నెన్నో పెట్టుకోవచ్చు ఈ చింతకి. అవునా కదా? ఎక్కడ చూసినా చింత చింత చింత, చింతాక్రాంతురాలై అని ఉంటుంది.
ఎక్కడ చూసినా మనము చింతిస్తూ ఉంటున్నాము. దేవుడు సమృద్ధి ఇచ్చినా చింతిస్తూ ఉంటున్నాము, సమృద్ధి లేకపోయినా చాలామందిమే చింతిస్తూ ఉన్నాము. ప్రతి విషయంలో చింత. దేవుడు అన్నీ ఇచ్చినా కానీ ఒక్కోసారి చింత, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని దుఃఖము, ఏదో తెలియని విచారము, ఏదో తెలియని మనోవేదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు విధాల్లో మనం ప్రతి విషయంలో మనం ఏం చేస్తున్నామంటే చింతిస్తున్నాము, భయపడుతూ ఉన్నాము, దిగులు చెందుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితాలను ఈ చింత ఏం చేస్తుందంటే పరిపాలన చేస్తుంది. అవునా కదండి? మన జీవితాలపై ఈ చింత విజయ పదంలో నడుస్తూ ఉందంట. ఎవరికి? దేవుని యందు విశ్వాసం లేని వారికి చింత ఎక్కువగా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలముగా మనం ఏం చేయాలంటే దేనిని గురించి మనం చింతించకూడదు. చింతించడం వల్ల ఎవరన్నా మోరుడు ఎక్కువ అవుతారండి? లేదు. మన చింత యావత్తును మనం ఏం చేయాలి? యేసయ్య మీద వేయాలి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారండి? ఆయన చింతిస్తున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో చూస్తూ ఉన్నాడు. ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఎందుకు మీరు బాధ చెందుతూ ఉన్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మన చింత యావత్తు ఆయన భరిస్తానంటున్నాడు. మనం మాత్రం ఆయనకు అప్పగియం. మనం ఏం చేస్తాం? మనమే వేదన చెందుతూ ఉంటాం, మనమే బాధపడుతూ ఉంటాము. ఒకసారి అంటే ఒక మిషనరీ సేవకుడు ఒక రథం మీద వెళుతూ ఉన్నాడంట. వెళుతూ ఉంటే ఈలోపు ఒక పెద్ద అయిన కట్టెల మోపు ఎత్తుకొని ఆ అడవి ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడు. వెంటనే మిషనరీ సేవకుడు తన రథాన్ని ఆపి, ఓ పెద్దాయన, ఏంటి మూలుగుతూ వస్తున్నావు? రా, నా రథం ఎక్కు, కూర్చో, నేను తీసుకెళ్ళి నీ ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్పాడు మిషనరీ సేవకుడు. వెంటనే ఈ పెద్ద ఆయన ఎక్కాడు, రథం ఎక్కి కూర్చో ఉన్నాడు. రథం బయలుదేరింది, కొంత దూరం వెళ్ళింది. అయినా ఆ రథంలో నుంచి అని మూలుగు శబ్దం వినబడుతూ ఉంది. ఏంటి మూలుగు శబ్దం వినబడుతుంది? ఆయన కష్టపడుతున్నాడనే కదా నేను ఎక్కించుకుంది రథము అని చెప్పేసి ఈ మిషనరీ సేవకుడు వెనక్కి తిరిగి చూస్తే పెద్ద ఆయన రథమైతే ఎక్కాడు, కానీ తన నెత్తి మీద ఉన్న కట్టెల మోపు అట్లానే ఉంచుకున్నాడు. ఓ పెద్ద ఆయన, ఏం చెప్పాను? నేను రథం ఎక్కమన్నాను కదా, ఏంటి కట్టెల మోపు ఇంకా తల మీద పెట్టుకున్నావు, కింద పెట్టొచ్చు కదా అని అంటే పెద్ద ఆయన అన్నాడంట, అయ్యా నన్ను మోస్తున్నావు, నీ రథం నన్ను మోస్తుంది, ఈ కట్టెల మోపు కూడా నువ్వు ఎక్కడ మోస్తావా, ఎక్కడ మోసిద్దిలే అని నా తల మీదే పెట్టుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలాసార్లు మనము కూడా అంతే. దేవుని మందిరానికి వస్తాము, దేవుని మందిరంలో ఏం చెప్తాము? యేసయ్యా నీవుంటే నాకు చాలు, నువ్వు నీ వెంటే ఉంటానయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నువ్వు తాకితే చాలయ్యా, నీవు ఉంటే నాకు చాలయ్యా అని చెప్తాము. అన్నీ చెప్తాం దేవుని సన్నిధిలో. నాకున్న సమస్య ఇది, నాకున్న కన్నీటి బాధలు ఇవి, నాకున్న వేదన ఇది, అన్నీ చెప్పుకుంటాము. అమ్మయ్య అనుకుంటాము. మళ్ళా గేటు దాటగానే విచారం మొదలైద్ది, చింత మొదలైద్ది. మరలా మనం చెప్పుకున్న మూటంతా మనం ఎత్తినేసుకొని మళ్ళా వెళ్తామంట. అందువల్ల మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాము? అద్భుత కార్యాలు చూడలేదు, ఆశ్చర్య కార్యాలు చూడలేదు. అయితే యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీ చింతని, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీకున్న కష్టాలను బట్టి, నీకున్న వేదనను బట్టి, నీకున్న ఇరుకు ఇబ్బందులు అవన్నీ దేవుడు అంటున్నాడు, నాకు అప్పగించు, నా సన్నిధిలో నువ్వు చెప్పావు కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటే మనం ఎప్పుడు చింతతోనే ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు దావీదు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే చూడండి, కీర్తనలు 25వ సంకీర్తన చదవండి. 25వ సంకీర్తన 16వ వచనం చదవండి. 25వ సంకీర్తన 16వ వచనం. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా హృదయ వేదనలో అతి విస్తారములు, ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము,
నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ఏం చేస్తున్నాడండి? దావీదు కష్టకాలంలో దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా నేను ఏకాకిని, నేను ఒంటరిగా ఉన్నాను, అయితే నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. దేవుడు అదే చెప్పాడు కదండి, నీకు బాధలు ఉన్నాయా, నా సన్నిధిలోకి రా. నీకు కష్టాలు ఉన్నాయా, నా సన్నిధిలోకి రా. నా సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి, హృదయపూర్వకంగా చెప్పుకో. నువ్వు చింతించవద్దు. ఇక నీ చింత యావత్తు ఏం చేయమన్నాడు ఆయన? నా మీద వెయ్యి. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు కలత చెందుతున్నావు? ఇంకా ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తూనే ఉన్నావు? దేవుడు ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుకు కూడా అండి మనలాగే కష్టాలు వచ్చినాయి, మనలాగే ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి, మనలాగే కన్నిటి అనుభవాల్లో నడిచాడు, మనలాగే ఏకాకిగా ఉన్నాడు. దావీదు భక్తుడు ఒకసారి అంటాడు కదండి, యేసయ్యా ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను, కన్నీటితో ఉన్నాను, వేదనతో ఉన్నాను, ఆదరించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, ఓదార్చేవారు లేరు, హక్కున చేర్చుకునేవారు లేరు. నీవు నా పక్షాన ఉండయ్యా అని ప్రార్థిస్తే దేవుడు దావీదు పక్షాన ఉండి విజయ పదంలో దావీదు నడిపించాడు. అదే ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను ఏకాకిని, బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లోను నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనము. నా పాపములన్నిటిని నువ్వేం చేయయ్యా? క్షమించు. విశ్వాసంతో ప్రార్థన చేయాలండి. దావీదు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఆయా ఇరుకులో నన్ను విశాల మార్గంలోకి నడిపించు. యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడండి. తన చింత యావత్తును దేవుని సన్నిధిలో విన్నవించుకుంటాడు. అందుకని దావీదు జీవితాన్ని దేవుడు విజయ పదంలో నడిపించాడు. మనకెందుకు ఇంకా చింతన గురించి, ప్రతిదాని గురించి చింతిస్తూనే ఉన్నాము? దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, దేనిని గురించి నువ్వు చింతించవద్దు, దేనిని గురించి చింతించవద్దు. విశ్వాసంతో నా సన్నిధిలోకి వచ్చావు కదా, విశ్వాసంతో నన్ను అడుగు. నీకేది కావాలో, అక్కరగానున్నవి ఏవో అవన్నీ నన్ను అడుగు అని దేవుడే చెప్తూ ఉంటే మనము మాత్రం ప్రతినిత్యం చింతిస్తూనే ఉంటాం. మన చింత ఏదో తెలుసా అండి? శాశ్వతమైన ఆ లోకాన్ని సంపాదించుకోవడం కాదు మన చింత. ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి చాలామంది చింతిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఆస్తి అంతస్తులు లేవని చింతిస్తూ ఉంటారు. నీవు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని ఆశతో, తృష్ణతో, కోరికతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తాడండి. నువ్వు ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి ఆయన నీ వెంట, నీకు కావాల్సిన అన్ని ఆయన నీ వెంట నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనిని గురించి చింతించకూడదండి. మన చింత ఏందో తెలుసా? ఈరోజు మమ్మీ నాకు కావాల్సిన వెరైటీ చేయలేదు కాబట్టి చింతిస్తాం, అవునా కదండి? నాకు కాలేజీలో మంచి మార్కులు రావాలి, అందరికంటే ఉన్నత స్థితిలో ఉండాలని, అది కాదు మన బాధ. ఇంట్లో ఏం కూర, ఇష్టమైన కూర మమ్మీ వండలేదే, ఇష్టమైన డ్రెస్సు మమ్మీ కొనిపించలేదే, ఇష్టమైన శారీ నా భర్త నాకు కొనిపించలేదే, నాకు ఇష్టమైన కూర నా భార్య ఉండలేదే. మన చింత ఏంటి? ఇహలోహం గురించి ఎక్కువ చింతిస్తూ ఉంటాం, అవునా కదా? ఇవి మన చింతలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న చింత, కష్టాలు ఏదైనా దేవునితో విన్నవించుకోవాలి. చిన్న చిన్న వాటి గురించి చింతిస్తూ యేసయ్య ఇచ్చిన ఈ జీవితాన్ని మనం ఏం చేసుకుంటామంటే దుఃఖ సాగరంలో ముంచుకుంటూ ఉన్నాము. మనము ఆనందంగా గడపవలసిన జీవితాన్ని వేదన చేత నడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నదానికి చిన్న వస్తువులు లేవని మనం ఏం చేస్తాము? చింతిస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే, యేసయ్యా ఈ లోకంలో నువ్వు నాకు ఏదైనా చేయగల సమర్థుడు అని నువ్వు కానీ ధైర్యంతో ఉంటే, నువ్వు కానీ విశ్వాసంతో ఉంటే, నువ్వు కానీ నమ్మకంతో ఉంటే ఆయన నీకు సమస్తం అన్ని సమకూడి జరిగిస్తాడు. దేనిని గురించి మనం చింతపడకూడదండి. ఒకవేళ నీకున్నాయి ఆ బాధలు, దావీదు చెప్పుకున్నాడు నమ్మకంతో, విశ్వాసంతో, అయ్యా నేను ఒంటరిగా ఉన్నాను, వేదనలు నన్ను చుట్టుముట్టినాయి, కరువు కాటకాలు నన్ను చుట్టుముట్టినాయి అని దావీదు ప్రార్థించినప్పుడు దావీదును దేవుడు ఏం చేశాడంటే విజయ పదంలో నడిపించాడు. అదేవిధంగా 28వ సంకీర్తన 7వ వచనం చదవండి.
28వ సంకీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉందండి. నమ్మకం ఉంటే మనలో ఎందుకు ఉంటుంది చింత? నా దేవుడు ఈ భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త, మాట చేత తన వాక్కు చేత ఈ ప్రపంచాన్ని అంతటి సృష్టించిన సృష్టికర్త, తన స్వహస్తాలతో నన్ను తయారు చేసుకున్న సృష్టికర్త. నా సమస్యల నుండి ఆయన నన్ను గట్టెక్కించగలడన, నాకన్నిటి అనుభవాల నుండి నన్ను గట్టెక్కించగలడన్న నమ్మకం మనలో లేదు. మనలో నమ్మకం ఉన్నప్పుడు మన హృదయం ఏమవుతుందండి? ప్రహర్షిస్తుందంట, హర్షిస్తుందంట, సంతోషిస్తుందంట, మన హృదయం ఉల్లసిస్తుందంట. మనలో నమ్మకం లేదు. దేవుని వాక్య భాగం సెలవిస్తుంది కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మన జీవితాల్లో నమ్మకం లేదండి. నమ్మకము లేదు కనుకనే మనం ప్రతిరోజు చింతిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 9 మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నాను. 8th మంత్లోకి ప్రవేశించాను. 8th మంత్లోకి ప్రవేశించినప్పుడు హై బీపీ వచ్చింది. వెంటనే డాక్టర్ ఇక్కడ నన్ను చూసి అర్జెంటుగా ఈ అమ్మాయిని గుంటూరు కానీ ఒంగోలు కానీ తీసుకువెళ్ళండి అని. చాలా చిన్నదాన్ని నేను. అప్పుడు నాకు 22 సంవత్సరాలు. ఏమీ తెలియదు, బీపీ అంటే ఏందో తెలియదు, ఏమీ తెలియదు. ఒకటే అనుకున్నాను, నువ్వు ఉన్నావయ్యా. ఎన్ని బీపీలు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా నువ్వు ఉన్నావు. వెంటనే మేము వెహికల్ తీసుకుని బయలుదేరి వెళ్ళాము అని చెప్పింది. హై బీపీ ఉంది అని చెప్పింది. అయితే 2 days చూద్దాం, 8th మంతే కదా అనుకుంది. టాబ్లెట్స్ ఇచ్చింది. అయితే ఇచ్చిన వెంటనే కరెక్ట్గా శనివారం జరిగింది. టాబ్లెట్స్ వేసుకున్నాను. ఆదివారం ఉదయానికి అలా నాకు భయంకరమైన వామిటింగ్స్, మోషన్స్. 8th మంత్ ప్రెగ్నెంట్, హై బీపీ. అయితే ఇంకా ఉదయము 4కే పాస్టర్ గారు రావాలి, ఆరాధనకు రావాలని బయలుదేరాలి. అయితే పాస్టర్ గారు అన్నారు, నేను వెళ్ళను, ఎవరికైనా చెప్తాను లేడీ అన్న. ముందు మనం దేవుని పని చేద్దాం, దేవుడే మనకు సహాయం చేస్తాడని నేను పాస్టర్ గారికి చెప్పి, పాస్టర్ గారిని బస్ స్టాండ్ వరకు బస్ ఎక్కించి మళ్ళీ నేను రిటర్న్ అయ్యాను. నేను, అత్తయ్య, మామయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు ఎప్పుడూ అన్యాయం చేయడని ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అయితే పాస్టర్ గారు వచ్చారు, ఆరాధన ముగించుకున్నారు, అందరికీ చెప్పారు ప్రార్థించండి అని. వెంటనే డాక్టర్ మంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. బేబీ సేవ్ అయితే సేవ్ అయింది, లేకపోతే లేదు. అసలు బేబీ నాకు బాబు నాకు అసలు సరిగ్గా కనిపించడం లేదు అని చెప్పింది. నాకైతే ఒక నమ్మకం, నా దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పేసి వెంటనే ఆపరేషన్కి సిద్ధపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆపరేషన్ చేసి నోవాను తీసిన వెంటనే నోవా ఎలా ఉన్నాడో తెలుసండి? ఒక స్కిన్ లోపల అవయవాలన్నీ బయటకు కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ ఒక స్కిన్ అట్లా కప్పుకొని ఉన్నాడు. వెయిన్స్తో సహా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో అందరు హోప్స్ వదిలిపెట్టుకున్నారు. ఒక గువ్వ పిల్లలాగా ఇంత చిన్న బాలుడు 8th మంత్లో అది బాబు పుట్టి బ్రతకడం అనేది చాలా కష్టం. అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, నాకు వినపడుతుంది, చాలా బేబీ చాలా డెలికేట్గా ఉంది, హార్ట్లో హోల్ ఉంది, ఇంకా ఏంటంటే చెప్పుకున్నారు. అయినా నేను నమ్మకంతో ఉన్నా. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రతి యాజకుడు అయి ఉంటాడు, నీ కడుపున యాజకుడు పుడుతున్నాడని దేవుడు మాతో వాగ్దానం చేశాడు. నేను ఆ వాగ్దానాన్ని నమ్మాను, విశ్వసించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డ చూస్తే చాలా డెలికేట్. హాస్పిటల్లో జాయిన్ చేశారు నోవను కూడా. అందరు హోప్స్ వదిలిపెట్టుకున్నారు. చూసిన వాళ్ళందరూ హోప్స్ వదిలిపెట్టుకున్నారు. నేను పాస్టర్ గారు మేమిద్దరం మాత్రమే నమ్మకం ఉంచాము. మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు నీ గర్భము నుండి ఉదయిస్తున్నాడు అని చెప్పి దేవుడు మాతో వాగ్దానం చేశాడు. అందరూ హోప్స్ వదిలిపెట్టుకున్నారు, మేము మాత్రం నమ్మకంగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నోవా, దేవుడు ఎంత అద్భుతకరంగా, ఎంత చక్కగా నోవా ఎదిగాడు. అందరూ బ్రతకడం కష్టం అనుకున్నాడు. నోవా స్టమక్ చూస్తున్నట్లయితే వెనక వెన్ను పూసకు అంటుకొని పుట్టాడు. అలా పుట్టాడు నోవా. అయితే నాకైతే భయం లేదు, నాకైతే చింత లేదు. నా దేవుడు వాగ్దానం చేసి నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. నా దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రమున కాదు. నేను అసలు చింతపడను. అందరూ మూతులు ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోయారు, హోప్స్ వదులుకున్నారు. నేను పాస్టర్ గారు అయితే హోప్స్ వదులుకోలేదు. హార్ట్లో హోల్ అన్నారు, అన్ని క్లియర్ చేసి దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నోవాను అమితమైన జ్ఞానంతో నింపాడు.
ప్రియమైన దేవుని ఒక ప్రత్యేక తరహాలో బిడ్డను దేవుడు పెంచుతూ ఉన్నాడు. వాడు ఒక ప్రత్యేకమే, వాడు చాలా ప్రత్యేకంగా, వాడి ఆలోచనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తాడు. అదేవిధంగా జ్ఞానాన్ని కూడా దేవుడు అమితంగా ఇచ్చాడు. ఇప్పుడు నోవా నాకంటే హైటు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి. కష్టపడే పరిస్థితుల్లో మనం చింతించకూడదు. ఒక్కోసారి నీలో చింత రేకెత్తించాలని సాతానుడు చాలా ఆలోచనలు మన మైండ్లో పెడుతూ ఉంటుంది. మనం దానికి బానిసలం కాకూడదు. విశ్వసించాలి, యేసయ్యా నా జీవితంలో ఇది నువ్వు చేయగల సమర్థుడవు, ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించగల సమర్థుడు, నా కన్నీటిని నాట్యముగా మార్చగల సమర్థుడవు నీవు అయ్యా, నా జీవితంలో అద్భుతాలు చేస్తావు, నేను దేని గురించి చింతించను అని చెప్పి మనము దేవుని సన్నిధిలో నిత్య నిబంధన చేసుకోవాలి. ఈ సంవత్సరం మనకు ప్రభువు సమృద్ధికరమైన దీవెనతలు నింపాలి అని మనం ఏం చేయాలంటే నమ్మాలి, చింతించకూడదు. ఇక నుండి ఈ సంవత్సరం దేవునితో తీర్మానం తీసుకుందాం మనము. అయ్యా ఇక నేను చింతించను, నా చింత యావత్తు నీ మీద ఇస్తాను, నా బిడ్డల విషయమే నేను నీకు అప్పగిస్తున్నాను, నా భర్తను నీకు అప్పగిస్తున్నాను, నా భార్యని నీకు అప్పగిస్తున్నాను, నాకున్న స్థితిగతులు అన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ఏ విధంగా నడిపించాలనుకుంటున్నావో ఆ విధంగా నడిపించయ్యా, నా చింత అంతా నీకు అప్పగిస్తున్నాను, నీవు నా పక్షాన ఉండి నా కుటుంబాన్ని నువ్వు నడిపించు, ఉన్నతమైన మార్గంలో నడిపించు, నేను నమ్ముతున్నానయ్యా, ఇంకా చింతించను, నా బిడ్డల విషయమే నేను చింతించను, నా భర్త విషయమే నేను చింతించను, నాకున్న కష్టాల విషయమే నేను చింతించను, నాకు బిడ్డలు లేరని నేను చింతించను, నాకున్న అప్పుల బాధలను బట్టి నేను చింతించను, దేనిని బట్టి నేను చింతించను, ఇదిగో నీ సన్నిధిలో నిత్య నిబంధన చేస్తున్నాను. చెప్పగలవా ప్రియ తల్లి? దేవుని సన్నిధిలో నిత్య నిబంధన చేసుకో. నా బిడ్డలకు వివాహాలు కావట్లేదా, నా బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదా, నేను చింతించనయ్యా, నువ్వున్నావు పరమ తండ్రివిగా, నువ్వు చెప్పావుగా నీ చింత యావత్తు నా మీద వెయ్యన్నావు, నమ్మమంటున్నావు, నేను నమ్ముతున్నాను, నేను నిన్నే విశ్వసిస్తున్నానయ్యా, నా కుటుంబాన్ని నీవే అంచలంచలుగా ఆశీర్వదించు, చింతించను ఇంకా. నా కుటుంబం ఇట్లా విచ్ఛిన్నమైపోతుంది, అప్పుల బాధల్లో ఉన్నానే, కష్టాలలో ఉన్నానే, కన్నీటి అనుభవాల్లో ఉన్నానే అని నేను ఇక ఎన్నడూ చింతించనయ్యా, నేను ఎన్నటికీ నేను చింతించను. నీ సేవకురాల ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నాతో, నేను చింతించను. నా బిడ్డల గురించి, నా భర్త గురించి, నా భార్య గురించి, నాకున్న అనారోగ్య పరిస్థితుల గురించి, దేని గురించి నేను చింతించను. ఈ నూతన సంవత్సరంలో నేను ఒక నూతన తీర్మానం నీతో తీసుకుంటూ ఉన్నాను. చింతించను, నేను నిన్ను నమ్ముతున్నాను, నీవు నా సరిహద్దును విశాలపరచగలవు, నీవు నాకు తోడై ఉండగలవు, నీతి అను నా దక్షిణ హస్తంతో నీవు నన్ను ఆదుకోనగలవు, నేను నమ్ముతున్నానయ్యా, నీ వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను, నేను చింతించను, అన్నిటికీ చింతించను, నాకున్న కష్టాలను బట్టి, నాకున్న అప్పుల బాధలను బట్టి, నాకున్న వ్యాధులను బట్టి నేను చింతించను అని ఒక తీర్మానం తీసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేనిని గురించి మనం ఏం చేయకూడదండి? చింతించకూడదు. ప్రతి విషయంలో, రెండోదిగా ఏంటిది? ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. నేను పోయిన వారం కూడా చెప్పా, ప్రార్థనా జీవితం. మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే ఎక్కువ మనం దేవునిలో గడపాలి. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనము ఆరాధించే దేవుడు మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదండి. 66వ సంకీర్తన చూడండి, 66వ సంకీర్తన 20వ వచనం చదవండి. 66వ సంకీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును కాక. దేవుడు ఏం చేయలేదండి? నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఉందండి అలాంటి విశ్వాసం మనలో? దేవుడు మన ప్రార్థన త్రోసివేసే దేవుడా? కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 68వ సంకీర్తన 19వ వచనం కూడా చదవండి. 68వ సంకీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆయన ఎవరండి? మన భారములను భరించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలంటే, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం ఎదగాలి. ప్రార్థనలో మనము బలమును పొందుకోవాలి. చాలామంది ప్రార్థన చేస్తారు పడుకొని, యేసయ్యా
నా ప్రార్థన ఆలకించు. నాకు ఉదయం అంతా పనిచేసి చాలా నీరసంగా ఉందయ్యా. నువ్వు పడుకున్నా ఆలకిస్తావంట, కూర్చున్నా ఆలకిస్తావంట, నుంచొని ప్రార్థన చేసినా ఆలకిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన కాదు. ఒకవేళ నీ ఆరోగ్యం సహకరించగా నీవు మంచంలో లేవలేని పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, కృపను ఇచ్చి, నీ ఇష్టానుసారంగా రోజంతా నీ సొంతానికి వాడుకొని పడుకునేటప్పుడు 2 ముక్కలు చేసుకొని, యేసయ్యా ఇజ్రాయేల్ను కాపాడు దేవుడు, కునుకుడు నిద్రపోడు అంటే కదా, నన్ను కాపాడేసే, నువ్వు పడుకున్నావా, ఆయన కాపాడనుగాక కాపాడడు. మనం ఎలా ప్రార్థన చేయాలి? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. తల్లిగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి బిడ్డల కోసం. తండ్రిగా మోకాళ్ళ మీద ఉండి బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఇంటికి అధికారిగా, ఇంటికి నువ్వు యజమానురాలువుగా నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా మనం సమస్తాన్ని సాధించవచ్చు అండి. ప్రార్థన అంటే ఏందో తెలుసా? నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం. చాలామంది ప్రార్థన రాదండి, మాకు ప్రార్థన ఎలా చేయాలో రాదండి అని అంటూ ఉంటారు. ప్రార్థన అంటే ఏం లేదండి, నీ సొంత తండ్రికి నువ్వు ఎలా చెప్పుకుంటావు, నీ సొంత తల్లికి నువ్వు ఎలా చెప్పుకుంటావు? మమ్మీ నాకు ఆ డ్రెస్ కావాలి, మమ్మీ నాకు ఈ శారీ కావాలి, డాడీ నాకు ఇలాంటి బైక్ కావాలి డాడీ అని ఎంత స్వతంత్రంగా, అంతకంటే ఇంకా స్వతంత్రంగా మన పరమ తండ్రిని మనము అడగాలి. మనం ప్రార్థన చేస్తే మనం పొందుకోలేనిది ఏదీ లేదండి. ప్రార్థించే తల్లిగా ఉండాలి, ప్రార్థించే తండ్రివిగా ఉండాలి, ప్రార్థించే యవనస్తుడిగా ఉండాలి, ప్రార్థించే యవనస్తురాలిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో నీ కుటుంబం ప్రతినిత్యం ఆశీర్వాదకరమైన మార్గంలో నడుస్తూ ఉంది. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ఒక్కోసారి సడన్గా మాకు గ్యాస్ అయిపోయింది, పాస్టర్ గారు ఒకటే చెప్తాడు, అంటే గ్యాస్ అయిపోయిందండి అని నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు నాకు ఫస్ట్ నుంచి ఒకటే మాట, ముందు నువ్వు దేవునికి చెప్పావా? మాకు ఇంట్లో పాస్టర్ గారు మొదటగా చెప్పేది, ఏ సమస్య అయినా, అది ఏదైనా చిన్నదైనా మొదటగా మాకు అంటాడు, ముందు దేవునికి చెప్పావా నోవా, ముందు దేవునికి చెప్పావా డానీ, ముందు దేవునితో చెప్పి అప్పుడు నాతో చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనం చెప్పుకోవాలి. మన పరమ తండ్రి అండి. ప్రతినిత్యం మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. మూడవదిగా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి దేవునికి. మనమందరం ప్రార్థించిన మనమందరము స్తుతి చెల్లించాలి. చాలామంది ఎప్పుడు చెల్లిస్తారు? దేవుని సన్నిధిలో మొక్కుకొని నాకు ఉద్యోగం ఇస్తే యేసయ్యా, నాకు పిల్లల్ని ఇస్తే యేసయ్యా, నాకు గృహాన్ని ఇస్తే యేసయ్యా, నీ మందిరాన్ని నేను వదలను యేసయ్యా అని చెప్తారు. 1 నెల 2 నెలల కృతజ్ఞత కలిగి ఉంటారు, జీవితాంతం కృతజ్ఞత కలిగి. చాలామంది మాతో చెప్తారండి, పాస్టర్మ గారు ఇదిగో మాకు ఉద్యోగం కోసం, మా బిడ్డల వివాహాల కోసం, ఇదిగో మాకు గృహం కోసం ప్రార్థించండి అంటే నిజంగానే ప్రార్థించినట్లే దేవుడు ఇస్తాడు. కానీ వారు దేవుని మందిరాన్ని మర్చిపోతారు, దేవుని సన్నిధినే మర్చిపోతారు. ఏంటక్క రావడం లేదు, ఏంటి బ్రదర్ రావడం లేదంటే సమయం లేదు పాస్టర్ గారు, చాలా బిజీ అయిపోయా వర్క్లో. దేవుడు నీకు ఇచ్చింది, తనకి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వకుండా నీవు నీ సొంత పనుల కోసం సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు, కృతజ్ఞత కలిగి జీవించడం లేదు. అయితే యోబు ఉన్న స్థితిలో కృతజ్ఞత కలిగి జీవించాడు, లేని స్థితిలో కూడా కృతజ్ఞత కలిగి జీవించాడు. కృతజ్ఞత దేవునికి చెల్లించాడు. యోబుకు సమస్తము ఉన్నప్పుడు, దేవా ఈ సమస్తాన్ని నీవు నాకు ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రములు కలుగునుగా కానీ యోబు చెప్పాడు. యోబుకు సమస్తం కోల్పోయినవి అయినప్పటికీ యోబు దేవుణ్ణి తన నోటి మాట చేత ఎప్పుడూ నిందించలేదు. లోకములో ఉన్న జనులందరూ యోబును తూలనాడారు, అనకూడని మాటలు అన్నారు, కట్టుకున్న భార్య కూడా తూలనాడింది. అయితే యోబు ఎన్నటికి దేవుణ్ణి దూషించలేదు. లేని స్థితిలో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నామా దేవునికి? దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థించేటప్పుడు ఏమని, తండ్రి ఇవన్నీ ప్రార్థన చేసి ముగించేటప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ఏమని, యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. నమ్మకం అది విశ్వాసము, అది దేవుని పట్ల ఉన్న నిరీక్షణ. అది
అందుకనే నేను దేవుని సన్నిధిలో అదే ప్రార్థన చేస్తాను. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. నా దేవుడు చేయగలడు. కృతజ్ఞత జరగక ముందే కృతజ్ఞత చెల్లిస్తున్నాము, జరిగిన తర్వాత కూడా కృతజ్ఞత చెల్లించాలి. మనం జరిగితేనే కృతజ్ఞత కాదండి. ఈ కార్యం నువ్వు నా జీవితంలో చెయ్యగలవు యేసయ్య, నీకు స్తుతి స్తోత్రంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. జరిగిన తర్వాత, జరగకముందు దేవుణ్ణి మనం వెంబడించడం లేదు, జరిగిన తర్వాత కూడా వెంబడించడం లేదు. అందుకనే కొంతమంది సెలవిస్తూ ఉంటారు, పాస్టర్మ్మ గారు ఉద్యోగాలు చేస్తున్నాం కానీ మా జీవితం అంతా సిల్లి సంచులో వేసినట్లు అయిపోయింది మా పరిస్థితి. కృతజ్ఞతలు లేదు. కృతజ్ఞతగా దేవుని మందిరానికి రాలేకపోతున్నాం, కృతజ్ఞతగా దేవుని ఆరాధించలేకపోతాం, కృతజ్ఞతగా ఆయన నామ కీర్తిని మనం పొగడలేకపోతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన చేసిన ఉపకారాలను మనం మర్చిపోకూడదండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోతున్నాము. కృతజ్ఞత ఆయనకు చెల్లించడం లేదు, మనము కృతజ్ఞులమై ఆయన కోసం జీవించడం లేదు మనము. అందుకనే ఎంత సంపాదించినా సిల్లి సంచులో వేయవలసిన పరిస్థితి ఏర్పడి మన కోసం మనం అన్నీ చూసుకుంటున్నాము కానీ దేవుని కార్యాలు చూసేవారు, ఆయన కోసం కృతజ్ఞత జీవించేవారు ఎవ్వరూ ఉండలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, దేవుడు ఇచ్చిన మనకు పలుకుబడిని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం ఏం చేయాలండి? కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. కృతజ్ఞత లేని మనసు దేవుని మనసు అండి. కృతజ్ఞత కలిగిన మనసు యేసయ్య మనసు. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని బిడ్డలముగా మనం ఏం చేయాలంటే ప్రతినిత్యం కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుని బిడ్డలు దేవుణ్ణి ప్రతినిత్యం స్తుతిస్తారు, సాతాను బిడ్డలు ప్రతినిత్యము సనుగుతారు. ఇదొక్కటే తేడా. మీకే అర్థమైపోతుంది, ఎవరికి వ్యక్తిగతంగా అర్థమైపోతుంది. దేవుని బిడ్డల మనసు అది నష్టమైన, కలిమి అయినా, సంపద అయినా, లేమి అయినా, ఉన్నత స్థితి అయినా, నష్టమైన ఏదైనా, ఏ స్థితిలో ఉన్నా మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. సాతాను బిడ్డల మనసు, దేవుని మనసు ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతిస్తూ ఉంటారు, కానీ సాతాను బిడ్డల మనసు ప్రతినిత్యం సనుగుతూ ఉంటారు. ఎన్నిచ్చినా సాతాను మనసు తృప్తి ఉండదు. జలగగ్గోడంటే 2 పిల్లలంట. ఎవరు వాళ్ళు? ఇమ్ము ఇంకిదే. ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, వాళ్ళు సనుగుతానే ఉంటారు. అవునా కాదండి? పాపం భర్త ప్రేమించి మంచి శారీ తీసుకొస్తాడు, అవునా కదా? నా భార్యకి ఇది కట్టుకుంటే బాగుంటుంది. మనం ఏం చేస్తాము? అబ్బో తెచ్చావులే శారీ, ఏం బాగుంది ఇది. తెచ్చిన దానికైనా మనం ఏం చేస్తాము? హర్షించము, సంతోషించము. ఏదో నీకు నచ్చిన స్వీటో, నీకు నచ్చింది ఏదో తీసుకొని వస్తే మనం సంతోషించం, సనుగుతాము. దానివల్ల ఏమవుతుంది? ఇంట్లో గొడవలు, గందరగోళం. అవునా? దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనకు సర్వ సమృద్ధిని ఇస్తాడు, దాన్ని గుర్తించము. ఇంకేదో కావాలని మనం ఏం చేస్తామంటే సనుగుతూ ఉంటాము. ఎవరి జీవితాల్లో అయితే సనుగులు, సంశయాలు ఉంటాయో వారిది సాతాను మనసు. మన వ్యక్తిగత స్వపరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది, మనం దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నామా, సాతానులాగా మనం సనుగుతూ ఉన్నామా. సనిగే మనసు ఎవరిలో అయితే ఉంటుందో, బిడ్డల మీద సనగడం, భర్త మీద సనగడం, భార్య మీద సనగడము, ఎవరి అత్త కోడల మీద సనగడం, కోడలు అత్త మీద సనగడం, ఎవరి జీవితాల్లో అయితే సనుగులు, సంశయాలు ఉంటాయో వారు దేవుని బిడ్డలు కాదని దేవుని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. మనము దేవుని బిడ్డలుగా ప్రతినిత్యం కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే స్తుతించాలి. స్తుతి ద్వారా ఎరుకో గోడలు ఏం చేయబడ్డాయండి? కోల్చబడ్డాయి. స్తుతి నీ పరిస్థితిని మారుస్తూ ఉంటుంది. ప్రతినిత్యం స్తుతించు. కూర చేస్తున్నావా? స్తుతించు. దేవా నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి. అంటులు దమ్ముకుంటా కూడా దేవుని స్తుతించవచ్చు, కసు ఊడుస్తా కూడా దేవుని స్తుతించవచ్చు. ఏ పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించవచ్చు. దీనస్థితి అయినా, సంపన్న స్థితి అయినా, ఏ స్థితిలోనైనా మనము సంతృప్తి కలిగి దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, 4వది ఏంటంటే మంచి విషయాల మీద మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. మంచి విషయాలు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే వేటి మీద ధ్యానం ఉంచాలి అంటే ఎప్పుడు మంచి విషయాల మీద ధ్యానం ఉంచాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నా జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదించగలడు. చెప్పండి ఆమేన్. అవునా? దేవుడు నాకు గృహాన్ని ఇవ్వగలడు. ఆమేన్. దేవుడు నాకు గర్భఫలాన్ని ఇవ్వగలడు. ఆమేన్. దేవుడు నా బిడ్డల పరిస్థితిని మార్చగలడు. నా బిడ్డలను దేవుడు ప్రయోజకులు చేయగలడు. నా ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు నన్ను గట్టెక్కించగలడు. నా అనారోగ్యం నుండి దేవుడు నన్ను విడిపించగలడు. మంచి విషయాల మీద మనం ధ్యానం చేయాలి. ఒక ఆంటీ చెప్తుంది నాతో, పాస్టమ్ గారు నాకు భలే చెడ్డ ఆలోచనలు వస్తాయండి అని అంది. ఏంటంటే చెడ్డ ఆలోచనలు అంటే, మా అబ్బాయి బండి మీద వెళ్తూ ఉంటే ఎక్కడ పడతాడో అని నాకు ఎక్కడే భయం అండి. అవునా? చాలామందికి అమ్మో మా ఆయన బజార్కి వెళ్ళాడు, ఏమైద్దో ఏమో, నా కూతురు బయటికి వెళ్ళింది, ఏమైద్దో ఏమో. మనకు మంచి విషయాల మీద ధ్యానం చేయము. ఏంటిది? సాతాను ఆలోచనల మీద మనం ధ్యానం చేస్తూ ఉంటాము. దేవుని బిడ్డలకు నష్టపరిచే ఆలోచనలు ఎందుకు వస్తాయి? రావు. మనం మంచి విషయాల మీద ఆలోచన చేయాలి. నా దేవుడు సర్వ సమృద్ధిలో నా కుటుంబాన్ని నడిపించగలడు. నాకు గృహం లేదు, నా దేవుడు నాకు గృహాన్ని ఇవ్వగలడు. నాకు బిడ్డలు లేరు, నా దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వగలడు. నాకున్న అనారోగ్యం నుండి నా దేవుడు విడిపించగలడు. నాకు సర్వ సమృద్ధిని నా దేవుడు ఇవ్వగలడు. నన్ను మహోన్నతమైన స్థితిలో నా దేవుడు నన్ను నిలుపగలడు. నా బిడ్డలను దేవుడు నన్ను ప్రయోజకులను చేయగలడు. నా బిడ్డల్ని మంచి విషయాల మీద మనం ధ్యానం చేయాలి. నా బిడ్డలకు దేవుడు వివాహం చేయగలడు. నా బిడ్డలకు దేవుడు ఉద్యోగాలు ఇవ్వగలడు. మంచి విషయాల మీద మనం ధ్యానం చేయాలి. నష్టాలు, నా బిడ్డకి ఏమొస్తుందో. కొంతమంది తల్లిదండ్రులు, ఎందుకండి నీకు బాధ, ఎందుకు ఆలోచన? దేవుని బిడ్డలమైన మనము ఈ నూతన సంవత్సరంలో మన ఆలోచన విధానం మార్చుకుందాం. మంచి ఆలోచన విధానం మనము ఆలోచిద్దాము. నా కుటుంబాన్ని దేవుడు ఉన్నత స్థితిలో, దావీదు భక్తుడు అంటాడు కదండి, దేవా ఎక్కడైనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించమంటే దావీదుని ఎక్కించాడండి దేవుడు. ఆలోచన విధానం మంచిగా ఉండాలి. మన ఆలోచన విధానం మంచిగా ఉంటే దేవుడు నువ్వు ఏదో ఆలోచిస్తావో అదే జరిగిద్ది. కొంతమంది అంటూ ఉంటారు కదండి, నేను అనుకున్నానండి అది జరిగిద్దని. అది జరిగింది. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడంట. అందుకని మనం ఆలోచించే ఆలోచన మంచిగా ఉండాలి. దేవుడు నా జీవితంలో మేలు చేయగలడు. చెప్దామా దేవుని సన్నిధిలో? దేని గురించి చింతించవద్దు ప్రియ తల్లి. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు దేని గురించి చింతించవద్దు. నీ చింత యావత్తు ఆయన మీద ఇవి. దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని ప్రతినిత్యం ప్రస్తుతించు. దేవుని ప్రతినిత్యము నీ స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో విన్నవించు. నీ ఆలోచన విధానం మంచిగా ఉండాలి. మంచిగా ఆలోచించు. నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఆలోచించు. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. గృహం లేదా నాకు గృహాన్ని ఇవ్వయ్యాను, దేవుడు గృహాన్ని ఇస్తాడు. గర్భఫలం లేదా గర్భఫలాన్ని ఇవ్వయ్యాను. నీకున్న అప్పుల ఊబిల నుండి దేవుడు విడిపించాలని మంచి ఆలోచన ఆలోచించు. చెడు ఆలోచనలు నువ్వు ఆలోచించవద్దు, సనగవద్దు. ప్రార్థన చేసుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామండి. ఈ కొత్త సంవత్సరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటానయ్యా. ఎట్లా అంటే అట్లా నేను ప్రార్థన చేయను యేసయ్యా. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. అయ్యా నా కుటుంబం కోసం, నా స్థితిగతుల కోసం నేను సనగను యేసయ్యా. అయ్యా. సాతాను సనిగినట్టు నేను సనగను. నేను స్తుతిస్తానయ్యా. అది ఏ స్థితి అయినా, దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, ఏ స్థితిలోనైనా నేను సంతృప్తి కలిగి జీవిస్తానయ్యా. మంచి విషయాల మీద నేను ధ్యానం చేస్తాను యేసయ్యా. మంచి విషయాల మీద నేను ధ్యానం చేస్తాను యేసయ్యా. చింతించనయ్యా. నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను. ఇంక నేను వేసుకున్న నా చింతనయ్యా నీకే అప్పగిస్తున్నాను. ఈ తల్లి దేవుని సన్నిధిలో నేను ప్రతినిత్యం నీకు చెప్తున్నాను. దేవుడు నువ్వు చేసే ప్రార్థనను డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళకపోవచ్చు. నువ్వు చేసే కన్నిటి ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయడు దేవుడు. ఒక్కసారి యోచన చేయి, ఆలోచించు. ఎందుకు? నీకున్న బాధలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి వారికి వీరికి చెప్పుకొని చులకనైపోతావు కదా. నువ్వు చెప్పదలిచింది ఏందో దేవునితో సూటిగా చెప్పు, తేటగా చెప్పు.
నీ పరిస్థితి అంతా దేవునికి అప్పగించు. మంచి విషయాల మీద ధ్యానం చేయి. ఎందుకు ఆ నష్టం జరిగిద్దేమో, నా జీవితంలో ఈ నష్టం జరిగిద్దేమో, నా స్థితి ఇంకా ఈ పేదరికంలోనే ఉంటుంది, ఎందుకు చెడ్డ విషయాల మీద ఆలోచన చేస్తున్నావు? నీ ఆలోచన విధానం మంచిగా ఉండాలి. నా జీవితంలో దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వగలడు, సర్వ సమృద్ధిని ఇవ్వగలడు. నా ఆశ్రయమైన నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. సర్వోన్నతుడుగా నాకు తోడుగా ఉన్నాడు. మహిమోన్నతుడుగా నాకు అండగా ఉన్నాడు. కృపాక్షేమాలతో నన్ను నింపుతాడు. ఎందుకు ఈ లోకంలో ఉన్న చిన్న సమస్యలకు నేను కలత చెందుతున్నాను? స్వపరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. చింతించనయ్యా, నా కష్టాలను బట్టి నేను చింతించను, నా కన్నిటి అనుభవాలను బట్టి నేను చింతించనయ్యా. చింతించడం వల్ల నేను ఎక్కువయ్యేది ఏముందయ్యా? ఎక్కువ కాగలనా? మీ చింత యావత్తు నా మీద వేయమని నువ్వే చెప్పావు. నీ సావుకురాల ద్వారా నాతో మాట్లాడావు. నేను నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నాను. సావుకురాలి మాట విశ్వసిస్తున్నాను. నీవు మాట్లాడావయ్యా, బిడ్డ నోట నీ మాటలు ఉంచి నాతో మాట్లాడావయ్యా. నా హృదయంలోకి స్పష్టంగా మాట్లాడావయ్యా. చింతించను యేసయ్యా, అనారోగ్య విషయమే నేను చింతించనయ్యా. డాక్టర్లు చెప్పారా కుదరని రోగం అని చెప్పారా? ఇక నయం కాదన్నారా? దేవుడు పరమ వైద్యుడుగా ఉండి ఆయన సమస్తాన్ని నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు, నయం చేస్తాడు, స్వస్థతని ఇస్తాడు. దేవునితో చెప్పు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. మోకాళ్ళ మీద ఉండగలిగి ప్రార్థించవలసిన వారు, ప్రార్థించవాలనుకున్న వాళ్ళ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను
విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచరా. పొరుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్నా యేసు మాటలు మరచవా. కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా. నేనున్నానన్నా యేసు మాటలు మరచవా. కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రార్థన చేసుకో ప్రియ తల్లి, ప్రార్థన చేసుకో, దేవునితో చెప్పుకో. నీ తండ్రికి ఏ విధంగా స్వతంత్రంగా చెప్పుకుంటావు దేవునితో చెప్పుకో. ప్రియ తల్లి, ఎందుకు వేదన పడుతున్నావు, ఎందుకు చింతిస్తూ ఉన్నావు, ఎందుకు కలవర చెందుతూ ఉన్నావు, ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉన్నావు. నీ ఆసక్తిని దేవుడు చూస్తున్నాడు, నీ అంగలార్పును దేవుడు చూస్తున్నాడు. గుప్పిడ విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచోపోవు ఇత్తువాడు సంతోష గానంతో పంటను కోస్తాడని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. నీ కన్నీటిని దేవుడు తన కవిళ్ళలో దాచి ఉంచాడు. నీ ప్రార్థన నాకు వినబడినని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలును యేసు నీవే నాకు, 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 చాలును యేసు. కొంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలవా. కొంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలవా. నా బంగారమా యేసయ్యా, బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా. నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును యేసు. ఏ తల్లి, 3 నిమిషాలు నీకు సమయం ఇస్తున్నా. దేవుడు నీ ప్రార్థన వింటానికి నీ ప్రక్కనే పరలోకము నుండి దిగి వచ్చి నీ పక్షానే ఉన్నాడు. ఈ 3 నిమిషాలను చేసుకునే ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నాడు. ప్రియ తల్లి, ఈ 3 నిమిషాలు దేవుడు నీ ప్రార్థనను వింటూ ఉన్నాడు. చెప్పుకో, నీ సంగతి అంతా దేవునికి చెప్పుకో, నీ పరిస్థితి అంతా దేవునికి చెప్పుకో, నీ సంగతి అంతా దేవునికి చెప్పుకో, నీ సంగతి అంతా దేవునికి చెప్పుకో. నీ గురించి నేను ప్రార్థన చేయబోతాను. లైవ్ చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు మెసేజ్ పెట్టండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. యవ్వనస్తులను పడివేయాలని సాతాను సంచరిస్తూ ఉంది.
యవనస్తుడా, యవనస్తురాలా, ఈ కొద్ది జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించు చూడమ్మా. ఈ కొద్ది జీవితాన్ని యవనస్తుడా దేవుని చేతిలో పెట్టు. నీ జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు, ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకు ఈ పాపపు లోకం కోసం పరిగెట్టుచూ ఉన్నావు? ఎందుకు ఈ పాపపు లోకం కోసం పరుగులెడుతూ ఉన్నావు? దేవుని ప్రేమ కోసం పరిగెత్తు ప్రియ తల్లి. దేవుని సంపాదించుకొనడం కోసం పరిగెత్తు. ఈ లోకంలో పాపమమ్మ ఎప్పటికైనా నిన్ను పట్టుకుంటే అది వదిలిపెట్టదు. అది నాశనానికే చేరువలా నిన్ను నడిపిస్తుంది. నీవు దేవునికి నమ్మకంగా జీవించావా? యోసేపు అండి, పాపము దగ్గరకు యోసేపు రాలేదు, పాపమే యోసేపు దగ్గరకు వచ్చింది. అయినప్పటికీ నేను నా దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలని ఒక నిశ్చయితతో, ఒక తీర్మానంతో పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. లైవ్ చూస్తున్న యవనస్తుడా, యవనస్తురాలా, నీ జీవితాన్ని కూడా ఆ విధంగా పాపం దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ పాపం నీ దగ్గరకు వచ్చిందా, దాన్ని విడిచిపెట్టి పారిపో. అలనాడు ఎస్తేరు వలె జీవితాన్ని మారుస్తాడు. అలనాడు యోసేపును ప్రధానినిగా చేశాడు. ఆ విధంగా నీ జీవితాన్ని ఈ లోకము తుచ్చమైన క్షణకాలము తృప్తి కోసము నీవు బానిసమైపోయావా? నీ జీవితం చీకటిమయము, నీ జీవితం నరకమయము. దేవుని కోసం జీవించావా? ప్రజ్వరిల్లుతావు. యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ తల్లి, నీ బిడ్డల వివాహం కోసం ప్రార్థన చేయి. నీ గృహం కట్టుకోవడానికి ప్రార్థన చేసుకో. నీకు ఉద్యోగ భవిష్యత్తు కోసం ప్రార్థన చెయ్యి. నమ్మకంగా జీవించు. ఇంక నేను చింతించను. నా బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వయా, నా వ్యాపారాలను ఆశీర్వదించయా, నా ఉద్యోగాల్లో ఉన్నత స్థితిలో మమ్మల్ని నిలువబెట్టు యేసయ్యా, నాకు అమిత జ్ఞానాన్ని ఇవ్వయా, నాకు సాటి అయిన సహాయాన్ని, మంచి సహాయాన్ని నాకు ఇవ్వయా. ప్రార్థన చేయి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రార్థన చేస్తున్నానండి, అందరూ ఏకీభవించండి. కృప సత్య సంపూర్ణుడ మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి మీరు మా మధ్యలో మహిమ స్వరూపుడుగా మీరు సంచరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీరు మా జీవితాల్లో తండ్రి చింతించవద్దని చెప్పారు తండ్రి. ఆయా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమని చెప్పారయ్యా. కృతజ్ఞతాస్తుతిని కలిగి ఉండాలి. సనుగులు సంశయాలు మీ జీవితంలో ఉండకూడదని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. మంచి విషయాల మీద మేము ధ్యానం చేయాలని తండ్రి అద్భుతమైన వర్తమానం ద్వారా మీరు ఆయా మాతో వినిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయా మా పరిస్థితిని చూస్తున్న దేవా, తీర్మానం తీసుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవాల్లో మమ్మల్ని నడిపించయ్యా. చింతించము యేసయ్యా, విశ్వాసము కలిగి నమ్మకం కలిగి జీవిస్తాము యేసయ్యా. అయా నీకు చెప్తున్నాము తండ్రి, నీకు చెప్తున్నాము యేసయ్యా. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాము. ఇష్టానుసారంగా ప్రార్థన చేయము, ఎక్కడంటే అక్కడ కాదు యేసయ్యా. మోకాళ్ళ మీద ఉండి తనివి తీరని సన్నిధిలో ప్రార్థిస్తామయ్యా. అయా ప్రార్థిస్తామయ్యా. దేవుని సన్నిధిలో చెప్పు ప్రియ తల్లి. దేవుడు నీకన్నిటిని నాట్యముగా మార్చునుగాక. దేవుడు గృహం లేని వారికి గృహాన్ని ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలను దేవుడు కల్పించునుగాక. గర్భం లేని వారికి దేవుడు గర్భాన్ని ఇచ్చునుగాక. వ్యాపారాల్లో దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టునుగాక. మంచి ఉద్యోగాలను ఇచ్చి ఆశీర్వదించునుగాక. సమస్త అనారోగ్యాల నుండి విడుదల కలిగజేసి ప్రతి ఒక్కరికి పరిపూర్ణ స్వస్థతను చేకూర్చునుగాక. ఇరుకుల నుండి విశాల మార్గంలోకి నడిపించునుగాక. కన్నిటిని నాట్యముగా మార్చునుగాక.
ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు విడుదల కలుగచేయునుగాక. గర్భంతో ఉన్న వారికి సుఖమైన ప్రసవాన్ని దేవుడు దయచేయునుగాక. గర్భాలను ద్వారాలను దేవుడు తెరుచునుగాక. బిడ్డలలో చిన్న బిడ్డల చుట్టూ ప్రతినిత్య దేవదూతల కావలిగా ఉండి వారిని నడిపించునుగాక. మన బిడ్డలకు దేవుడు అమితమైన జ్ఞానాన్ని అనుగ్రహించునుగాక. తన తోటి వారందరికంటే, తన స్నేహితుల తోటి వారందరికంటే దేవుడు మన బిడ్డలను అత్యున్నతమైన స్థానంలో నిలుపునుగాక. మంచి ఆరోగ్యాలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కృపా సత్య సంపూర్ణుడమా యేసయ్యనికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఈ ఉపవాస ప్రార్థన తండ్రి, మీ అనుభవాల్లో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. బలము లేని వారికి బలం ఇచ్చిన దేవానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు నాట్యముగా మార్చండి తండ్రి. ఇంకా నీలో ఎదగాలి బిడ్డలు, నీలో ఫలించాలి, నీలో వర్ధిల్లాలి. ప్రతినిత్యం నీ నామస్మరణలో బిడ్డలు బ్రతకాలయా. ఆ విధంగా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, ఆయా బిడ్డల భవిష్యత్తులను మీరు ఆశీర్వదించమని, బిడ్డలు తండ్రి ప్రతి నిత్యము తండ్రి నిన్ను సన్మానించి నిన్ను కీర్తించే వారిగా బిడ్డలను మార్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏదో రావడము వెళ్ళడము కాదు యేసయ్యా, ప్రతి నిత్యము నీ మార్గంలో ఉండాలి, నీ ఆలోచనలతో ఉండాలి, నీ తలంపులతో ఉండాలి యేసయ్యా. ఆ విధంగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని మా ప్రార్థన అంతా, మా స్తుతి ఆరాధన అంతా, ఆయా మా ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో విన్నవిస్తూ ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దయా, కుమారుడి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.